నువ్వు హాస్పిటల్లో ఉన్నావు తమ్మి? ఇక్కడ కాదు బిడ్డ ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తాను అంటే మనోళ్ళు ఉన్నారు, ఆడ సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికెళ్ళి ఇక్కడికి తీసుకొస్తాను. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది కాక. మొన్న గంత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రండి ఆయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైన నీకేం కాలేదు, అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది ఏమిట. కాదు బిడ్డ ఒక్క మాట, నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండు, తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం, రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను, నేను పంపిస్తాను. నువ్వు రియాద్ ఉన్నావా, జెడ్డాలున్నావా, ఏడు నువ్వు ఎడా? జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మన వాళ్ళని పంపిస్తా. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం ఏడో బిడ్డ, నువ్వు కాడ ఒక్కనే ఉన్నావు, ఏడో ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా, నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా, నువ్వు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం.